రైట్ ఇక మ్యాచ్ 7:30కైనా ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి వేలాదిగా తరలి వస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఐపీఎల్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం వేదిక కాబోతుంది. మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 7:30కి ఇటు చెన్నై సూపర్ కింగ్స్ తో ఎస్ఆర్హెచ్ తలబడబోతుంది. సో ఇప్పటికే ఈ రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ లో చాలా బలంగా కనబడుతున్నాయి. ఇక మరోవైపు హైదరాబాద్ లో లాస్ట్ టైం జరిగిన మ్యాచ్ లో మనం బౌండరీల వర్షం చూసాము. తిరిగి ఈసారి రెండు టీమ్స్ కూడా అటు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ఎస్ఆర్హెచ్ కూడా బ్యాటింగ్ లైనప్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో దీంతో ఇప్పటికే జనాలు ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే స్టేడియం చేరుకున్నారు. సో 7:30కి మ్యాచ్ అయినా కూడా ఆఫ్టర్నూన్ 2:30 నుంచే ఇక్కడికి భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. సో భారీగా ఎండలు కొడుతున్న వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఫ్యాన్స్ అంతా వచ్చి ఇక్కడ క్యూలో నిలబడుతున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మ్యాచ్ లో కేవలం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే కాకుండా ఇటు మనకి ఎల్లో జెర్సీలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఎస్పెషల్లీ ధోని ఫ్యాన్స్ అంతా ఎక్కువగా మనకి ఇక్కడ క్యూ లైన్లలో ఇక్కడ స్టేడియం చుట్టూ కనిపిస్తున్నారు. ఎందుకంటే ధోనికి సంబంధించి ఈ ఏడాది లాస్ట్ ఐపీఎల్ సీజన్ అంటూ కూడా చాలా మంది అధిక వార్తలు వస్తున్నాయి. కాబట్టి ధోని ఫ్యాన్స్ అంతా లాస్ట్ టైం ఇటు ధోనిని చూడడానికి, అతను ఆడితే చూడడానికి ఇక్కడికి ఎక్కువగా వచ్చారు. మనతో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఆర్ యు ఫ్రమ్? హైదరాబాద్. సో ఏంటి, చెన్నైకి సపోర్ట్ చేస్తున్నారా? ధోని ఫ్యాన్స్? అవునవును, వీళ్ళందరూ ధోని ఫ్యాన్స్. ధోని ఫ్యాన్ నేను కూడా. సో లాస్ట్ టైం చాలా మంచి గేమ్ ఆడాడు వైజాగ్ లో. సో ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ధోని అన్ని వికెట్స్ తొందరగా పడిపోవాలి. ధోని సిఎస్కే ఎక్కువ రన్స్ కొట్టాలని కోరుకుంటారు కానీ మీరు అన్ని వికెట్లు పడిపోవాలని కోరుకుంటారు. వికెట్లు పడాలి, ధోని రావాలి, కానీ మేమే గెలవాలి. చెప్పండి, మీరు చెప్పండి. సేమ్ ధోని ఫ్యాన్స్, సేమ్ టు సేమ్. మీరు ఎక్కడి నుండి? చెన్నై, కమింగ్ ఫ్రమ్ చెన్నై. Chennai. So how did you see Dhoni? It could be last season. So what are you expecting from? Only we are coming from Chennai and we booked tickets and we are here in Hyderabad. This is my son. He is a big fan of Dhoni. What's your name? Ritesh. So where did you come from? I am coming from Chennai, Tamil Nadu. Tamil Nadu. So whom do you like the most in the Chennai team? I like Dhoni, then Jadeja. So what are you expecting from them today? I want more success from Dhoni. Success from Dhoni. Yes. సో చూసాం కదా, ఎక్కువగా ఇక్కడ చాలా వరకు ధోని ఫ్యాన్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఎస్ఆర్హెచ్ అంటే యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ కి ఉప్పల్ స్టేడియం హోమ్ గ్రౌండ్ అయినా కూడా చాలా వరకు ఎల్లో జెర్సీలో, అది కూడా ధోని జెర్సీ నంబర్ 7 తోటే ఇక్కడ ఎక్కువగా మనకు కనబడుతున్నారు. అయితే ఈరోజు మ్యాచ్ 7:30కి అయినా కూడా చాలా మంది ముందుగానే వచ్చి, అంటే కొన్ని ఏంటంటే కొన్ని రకాల కొన్ని టికెట్స్లో ముందు వస్తే ముందుగా కూర్చోవచ్చు, అలాగే వాళ్ళ ప్లేయర్స్ను ముందు నుంచి చూడొచ్చు అని కూడా వీళ్ళంతా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇక ఈ టికెట్ల విషయానికి వస్తే చాలా వరకు చాలా మందికి దొరకకపోయినా కొంతమంది బ్లాక్లో కూడా తీసుకోవడానికి ఇక్కడ చాలా వరకు ముందుకు వచ్చినారు. వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి? ఇక్కడ హైటెక్ సిటీ. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసన్. మ్యాచ్ లో బ్యాటింగ్ అయితే 200 వెళ్ళిపోతుంది. ఇక సిఎస్కే చేజింగ్ చేస్తుందని అనుకుంటున్నాము. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మ్యాచ్ 7:30కి. ఇంత ముందు వచ్చి ఏం చేస్తారు? బట్ మనకు ముందుకు దొరకాలి కదా, సీట్స్ అనేవి ముందుకు దొరకాలంటే ముందు రావాలి. అందుకే ముందుకు వచ్చినాం మేము. అందులో సీట్ నెంబర్ ఇవ్వలేదు, అందుకనే ఎర్లీగా వచ్చాం. 1:30 వరకు ఇక్కడ ఉన్నాము. ఇక ధోని కోసం తలా కోసం కొన్ని చేయాలి బ్రో. మంచి చేసి రాలేదా? 1:30 ఎన్నో రక్తాలు చిందించి ఇక్కడ వరకు వచ్చినాము. ఎందుకు 1 అవర్ మన టికెట్ కోసం పేటిఎం లో ఉన్నాము. టికెట్ అవైలబుల్ గా లేదు. ఇక్కడికి వస్తే ఎక్కువ రేట్లు ఉన్నాయి. 1 శాలరీ మొత్తం విడిగా పెట్టాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ రక్తాలు చిందించి మరీ కూడా ఉన్నామని. టికెట్ అటు ఇటు 4-5. ఏ టైంకి వచ్చారు మీరంతా? నేను 10 o'clock వెళ్తే ఇక్కడికి వచ్చే వరకు 12:30 అయింది. డే అంతా ఇక్కడికేనా? అంతేగా. ఆఫీస్ ఇవాళ లీవ్ బ్రో. ఇవాళ రేపు సిక్ లేదు. అవును. మీరెక్కడ నేను బ్రదర్? మేము 2 hour బ్రదర్స్ ఆలర్ నుంచి వచ్చాం. మేము భువనగిరి నుంచి వచ్చాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో టికెట్లు చాలా కష్టమైపోయింది. ఒక సెకండ్ లేట్ అయినందుకే 4000 క్యూ పడింది. కానీ ఎంతో కష్టపడి మరీ వెయిట్ చేసి కొన్నాము. పిలిచి ఈ రోజు ధోని బ్యాటింగ్ రావాలని కోరుకుంటున్నాం. ధోని బ్యాటింగ్ కోసం ఫస్ట్ 2 మ్యాచ్లలో ధోనికి బ్యాటింగ్ రాలేదు, థర్డ్ మ్యాచ్ లో వచ్చింది. అదే అవును. సో ఈసారి వస్తుంది అనుకుంటారా? కన్ఫర్మ్ అంటే రావాలని కోరుకుంటున్నాము. రాకపోయినా మంచిది, ఎందుకంటే మా బ్యాటర్స్ బాగా ఆడతారు కదా.
మాకు ఎలాగైనా సిఎస్కే గెలవాలి బ్రో. ధోని వచ్చినా సిఎస్కే గెలిస్తే హ్యాపీయే, లేకపోతే మా బ్యాటర్స్ బాగా ఆడి ధోని రాకపోయినా హ్యాపీయే. వి వాంట్ టు విన్. అంటే ధోనిది ఇది లాస్ట్ మ్యాచ్ అంటున్నారు కదా హైదరాబాద్ లో, అంటే ఈ సీజన్ లాస్ట్ సీజన్ హైదరాబాద్ లో కూడా సిఎస్కే తోటి ఒకటే మ్యాచ్ ఉంది. ఐ థింక్ డెఫినెట్లీ నాట్ బ్రో, డెఫినెట్లీ నాట్. లాస్ట్ 3-4 years నుంచి ఇదే మాట చెప్తారు కరోనా కాడి నుంచి, కానీ ధోని ఫిట్నెస్ ఉన్నంత వరకు ఆడతాడు. అంటే ఈసారి కెప్టెన్సీ తీసేసిరు, నెక్స్ట్ టైం అతనే రిటైర్మెంట్ చేస్తారు. వేరే వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం. లాస్ట్ టైం కూడా జడేజాకి ఇచ్చారు 2-3 matches, మళ్ళీ బ్యాక్ తీసుకున్నాం. ఈసారి కొత్త వాళ్ళకి యూత్ కి అవకాశం ఇద్దామని అలా చేసిండు, కానీ బ్యాక్ ఉండేది ధోనియే. మొత్తం ఎస్ఆర్హెచ్ గురించి ఏమనుకుంటారు, ఎట్లా ఆడుతుంది? మన లాస్ట్ మ్యాచ్ ఉప్పల్లో కుమ్మిష్ పెట్టారు, సో ఈసారి ఎట్లా అనుకుంటారు? ఇప్పుడైతే నువ్వు వాట్సప్ దాని గురించి ఎస్ఆర్ఎస్ గురించి, కాకపోతే ఇక్కడ లోకల్ కాబట్టి ఇక్కడ లోకల్ ఉండేవాటి దాని కూడా సపోర్ట్ 50-50 సపోర్ట్. అది కూడా గెలవాలని, ఎందుకంటే మా హోమ్ కాబట్టి, మన హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇలానే గెలవాలని అనుకుంటున్నాం. ఈ రోజు ఏది గెలిచినా ఓకే బ్రో, పైసా వసూలు మ్యాచ్ ఇది. మంచి లాస్ట్ మ్యాచ్ లాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటారా? పక్కా, డెఫినెట్లీ. వాట్ అబౌట్ బౌలర్స్? బౌలర్ చెన్నైలో ఓకే, ఐ డోంట్ థింక్ ఎస్ఆర్హెచ్. సారీ, భువనేశ్వర్ వీ నీడ్ భువనేశ్వర్ వికెట్లు తీయాలని కొట్టుకుంటున్నాం. అంటే తర్వాత 200 కొట్టిన తర్వాత, ఫస్ట్ కాదు. చూసినాం కదా, ఇట్లా అంతా కూడా ఎప్పుడు 7:30 అవుతుంది, ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సో ఇటు ధోని బ్యాటింగ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలా వరకు జనాలంతా ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ కోసం కోరుకుంటున్నారు. సో బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చా? వరంగల్ నుంచి. ఎక్కడ కొన్నావు టికెట్స్? టికెట్స్ ఆన్లైన్ లో తీసుకున్నాం, దొరికినాయి. ఈజీ అంటే కష్టపడాలి కదా, చెన్నై ధోని మ్యాచ్ చూడాలంటే. ధోని అంటే నువ్వు ఎస్ఆర్హెచ్ జెర్సీ చేసినావు, లాయల్టీ మ్యాటర్స్ కదా, అంతే. హోమ్ టీమ్ కదా, ధోని ఉంటుంది, సచిన్ ఉంటుంది, హోమ్ టీమ్ అంతే. అంటే ఈ రోజు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు మ్యాచ్? పక్కా ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది గ్యారంటీ. ధోని దాకా బ్యాటింగ్ వస్తుంది అంటే ఎట్లైనా వికెట్లు పోతాయి కాబట్టి ధోని దాకా బ్యాటింగ్ వస్తుంది, కానీ ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది పక్కా గ్యారంటీ. క్లాస్ గురించి క్లాస్ అని పిన్స్ హిట్టర్, ఈ రోజు మళ్ళీ సెంచరీ కొడతాడు. ఓకే, సో మీరు ధోని ఫ్యానా? పక్కా ధోని ఫ్యాన్. సో ఏమనుకుంటున్నారు మీరు మ్యాచ్ గురించి? మ్యాచ్ సిఎస్కే అయితే ధోని ఆడతాడు, అయిపోతుంది అంతే. ధోని వరకు వస్తుందా బ్యాటింగ్? రావాలని కోరుకుంటున్నాం అంతే. అంటే వికెట్లు పడాలని కోరుకుంటున్నారు ముందు. ధోని త్వరగా వచ్చే మ్యాచ్ గెలవాలి, ధోని ఆడాలి, ఫుల్ ప్లెజ్ గా ఉండాలి అంతే. ఒక 6 3 4 ఇనఫ్. మొన్న వైజాగ్ లో కూడా మంచిగా సూపర్ బ్యాటింగ్ చేశాడు, మ్యాచ్ ఓడిపోయినా కూడా. సో అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మళ్ళీ? మ్యాచ్ ఓడిపోవాలని అనుకోవట్లేదు, కానీ అట్లాంటి ఫినిషింగ్ వస్తే బాగుండు అనుకుంటున్నాం. విత్ ఆ ఫినిషింగ్ తో మ్యాచ్ విన్ అయితే చాలు అనుకుంటున్నాం. ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? మేము 2:30కి వచ్చేసాం. అంత ఎర్లీగా ఎండ కొట్టట్లేదా? ధోని ఫ్యాన్స్, బికాస్ ఆఫ్ ధోని అంతే. లంచ్ చేశారా లేదా? లంచ్ చేసాం. లంచ్ టిఫిన్ ఒకేసారి చేసేసి వచ్చాం ధోని కోసం. సాంబార్ అది కూడా. చూస్తున్నాం కదా, ధోని కోసం ఎండను కూడా లెక్క చేయకుండా ఆఫ్టర్నూన్ 2:30 నుంచే ఎప్పటికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే మ్యాచ్ 7:30కి అయినా కూడా ఆల్మోస్ట్ 6 hours ముందు నుంచే వచ్చి ఇక్కడ క్యూలో నిలబడి వీళ్ళంతా ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, సో ఎప్పుడెప్పుడు ఇటు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కానీ అటు సిఎస్కే టీంలో ఇటు హాట్గా ఉన్నటువంటి ధోని ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ధోనిని చూస్తామంటూ కూడా వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇక మ్యాచ్ స్టార్ట్ అయ్యే కంటే 3 hours ముందు నుంచి ఫ్యాన్స్ అందరినీ లోపలికి పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 4:30 నుంచి ఈ గేట్స్ ఓపెన్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చే ఫ్యాన్స్ అంతా కూడా కేవలం ఓన్లీ వాళ్ళ సెల్ ఫోన్ అలాగే వ్యాలెట్ అంటే పర్సు అవి మాత్రమే అలో చేస్తాము, మిగతా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ అట్లాంటివి ఏవి కూడా లోపలికి అలో చేయము. స్టిక్స్ కానీ అట్లాంటి విజిల్స్ కానీ ఏవి కూడా లోపలికి అలో చేయమని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ మ్యాచ్కి ఇటు ఫ్యాన్స్ ఇటు 39,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. సో ఫ్యాన్స్ అంతా ఈ స్టేడియం నిండిపోయే అవకాశం ఉంది. అలాగే కొంతమంది విఐపీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2,500 మంది పోలీసులతోటి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు పోలీసులు. అలాగే ఇటు 360 సీసీ కెమెరాలు వాటి ద్వారా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియం లోపల ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తం సీసీ కెమెరాలతోటి స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్ని ఇటు సీసీ కెమెరాలో చూసేలాగా మేము ఏర్పాటు చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు మొత్తం ఈ స్టేడియంకు 10 గేట్స్ ఉంటే గేట్ నెంబర్ 1 వచ్చేసి ప్లేయర్స్ కమ్ అలాగే వివిఐపీలు అక్కడ నుంచి ఎంటర్ అయితే మిగతా 9 గేట్స్ నుంచి డిఫరెంట్ కేటగిరీల వారీగా ఇటు ఫ్యాన్స్ని టికెట్లను బట్టి అలో చేస్తామని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు 7:30కి స్టార్ట్ కాబోయే మ్యాచ్కి ఇప్పటికే హైదరాబాద్లో ఇటు ఉప్పల్ స్టేడియం చుట్టూ అంతా కూడా హడావిడి కొనసాగింది. సో ఈ హడావిడి 7:30 వరకు కొనసాగుతుంది. సో ఎప్పుడెప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారా, లోపలికి వెళ్దాం, అలాగే ఎప్పుడెప్పుడు మ్యాచ్ అవుతుందా, ఇటు ధోనితో పాటు మిగతా
టీం మెంబర్స్ అందరినీ చూస్తామంటూ కూడా ఈ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అనిల్.